ఏనుగుంది, రెక్కల గుర్రం కూడా ఉంది. చూసావా, నువ్విన్ని సంవత్సరాలు తిరిగిన గుడిలో తెలియని ప్రపంచం ఉంది. అవును బాబు, నాకింతవరకు అసలు ఇవేవి తెలియవు. అక్కడ చూడు, అక్కడ సంస్కృతంలో రాసుంది. అవును బాబు, ఏంటి దాని అర్థం? నేను మా ప్రొఫెసర్కి ఫొటోస్ తీసి పంపాను. నేను డీకోడ్ చేసిన దాన్ని బట్టి ఏంటంటే, ఈ రెక్కల గుర్రం నీడ పౌర్ణమి రోజున చంద్రుడి వెన్నెల ఆ తలుపు మీద పడితే ఓపెన్ అవుతుందని అర్థం. కానీ గుడి కింద ఇంత లోపల చందమామ వెలుగు ఎలా పడుతుంది? ఒకవేళ పడ్డా ఈ రెక్కల గుర్రం నీడ ఆ తలుపు మీదికెలా వస్తుంది? అదే అర్థం కావటం లేదు. వావ్, అమేజింగ్! కానీ ఈ వెలుగు ఈ గోడ మీదకి ఎలా వస్తుంది? భవానీ, భవానీ! रं रं ईश्वरं हं परमेश्वरं यं यं किंकरं भं गंगाधरं भं भं भैरवं ॐ ओंकारवं लं मूलाधरं शंभो शंकरं वन्देहं शिवं वन्देहं लयं वन्दे श्रीकरं वन्दे सुन्दरं देवासुरगुरुं वन्दे वन्दनं देवे अमरं नागेश्वरं रं रं ईश्वरं